ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో సహా మంత్రులు నేడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అట్టహాసంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో తెలిసో తెలియకనో ఓ తప్పు దొర్లింది. ప్రమాణ స్వీకారం వేదికపైకి వచ్చిన పవన్ కళ్యాణ్కు తన కోసమంటూ ప్రత్యేకంగా ఏ కుర్చీని కేటాయించకపోవడంతో పాపం పవన్ కాస్త గందరగోళానికి గురయ్యాడు. సభా వేదికపైకి ఎక్కుతూనే పవన్ కళ్యాణ్ వేదిక మొత్తం కుర్చీ కోసం కళ్ళతోనే వెతకడం, కుర్చీ కనిపించకపోవడంతో వెనక్కి వెళ్ళి కూర్చోవడం జనం ముందే జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై జనసేన నాయకులు కాస్త ఆగ్రహంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో కేవలం చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా పవన్ కేవలం మంత్రిగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేయడం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తాడని కోటి కళ్లతో ఎదురుచూసిన జన సైనికులు కాస్తంత నిరాశకు లోనైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి మంత్రిగా అయితే పవన్ ప్రమాణ స్వీకారం చేశారు. మరి తర్వాతైనా పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెడతారో లేదో చూడాలి.